ఓం నమ శివాయ. ఈరోజు కార్తీక మాసం 6వ రోజు. కార్తీక పురాణం 6వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. జనక మహారాజా, కార్తీక మాసం యొక్క విశేషాన్ని, కార్తీక మాసంలో వివిధ పనుల యొక్క మహత్యాన్ని గురించి నీకు నేను అనేక విషయాలను వివరించాను. విష్ణుమూర్తిని అవిషపూలతో ఆరాధించే వారికి చాంద్రాయణ వ్రత ఫలితం కలుగుతుంది. దర్పలతో పూజించిన, రంగురంగు వస్త్రాలతో పూజించిన ఉత్తమ గతులు సిద్ధిస్తాయి. పురాణం చదివినా విన్నా కష్టాలు కల్మషాలు తొలగి ముక్తి కలుగుతుంది. అందుకు సంబంధించిన ఇతిహాసాన్ని చెప్తాను విను అని చెప్పి వశిష్ఠుడు జనక మహారాజుకి మందరుడు, కిరాతకుడు, పులి, దీపారాధన యొక్క మహిమ గురించి కథను చెప్తున్నాడు. పూర్వకాలంలో మందరుడు అనే విప్రుడు ఉండేవాడు. ఇతడు పూజలకు, వైదిక ధర్మాచారాలకు దూరుడై పరుల ఇళ్లల్లో సేవ చేస్తూ సమస్త దుర్వ్యసనాలతో జీవిస్తూ ఉండేవాడు. అతని భార్య సుగుణవతి, పతిభక్తి గల ఇల్లాలు. మందరుడు క్రమక్రమంగా దొంగతనాలు మరిగి దారులు కాచి బాటసారులను దోచుకుంటూ ఉండేవాడు. ఒక రోజున పొరుగురిలో పని చూసుకొని స్వగ్రామానికి అడవి వెంబడిపోవచ్చున్న వ్యక్తిని అడ్డగించి తన వద్ద ఉన్న ధనాన్ని అపహరించగా అదంతా చూసిన కిరాతకుడు అనగా అడవిలో ఉన్న బోయవాడు ఆ వ్యక్తిని చంపి ధనాన్ని తీసుకున్నాడు. ఆ డబ్బును పట్టుకొని తన గూడెం దిశగా వెళ్తున్న ఆ కిరాతకుణ్ణి ఒక పులి మీద పడి చంపివేసింది. కిరాతకుడు కూడా తన వద్ద గల గండ్రగొడ్డలతో పులిని వధించి మరీ ప్రాణాలు విడిచాడు. ధనాశ కారణంగా వారంతా మరణించారు. ఇలా ఏకకాలంలో చనిపోయిన ముగ్గురిని యమదూతలు నరకలోకానికి తీసుకుపోయారు. మందరుడు చనిపోయిన తర్వాత అతని భార్య పూజలు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉండేది. ఒకనాడు ఆ గ్రామానికి ఒక మహర్షి వచ్చారు. ఆ సాధ్వీమణి మహర్షికి పాదపూజ చేసి సత్కరించి మోక్ష మార్గాన్ని ఉపదేశించమని ప్రార్థించింది. మహర్షి ఆమెతో, ఈరోజు కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన రోజు. దేవాలయంలో పురాణ పఠనం ఉన్నది. నేను నూనె తీసుకువస్తాను. నీవు ప్రమిదలను, ఒత్తులను తెచ్చి ఆలయంలో దీపారాధన చెయ్యి. ఈ విధంగా చేయడం వల్ల నీకు అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది అని ప్రబోధించాడు. అందుకు ఆమె ఆనందించి ఆలయానికి వెళ్లి అలికి ముగ్గు పెట్టి ప్రమిదలను తెచ్చి ఒత్తులను వేసి ఋషి తెచ్చిన నూనెను అందులో వేసి దీపారాధన చేసింది. అటుపై ఇంటింటికి వెళ్లి పురాణ పఠనం జరుగుతున్నది, రావలసినదిగా అందరినీ పిలిచింది. వారితో కూడి ఆమె ఆ రాత్రి పురాణాన్ని విన్నది. కొంతకాలానికి ఆమె ఆయువు తీరి మరణించింది. విష్ణుభటులు వచ్చి ఆమెను పుష్పక విమానంలో ఎక్కించుకుని విష్ణులోకానికి బయలుదేరారు. దుర్మార్గుడైన భర్త సాంగత్యం వల్ల కలిగిన కించిత దోష కారణంగా ఆమెను నరకం మీదగా తీసుకువెళ్లారు. నరకంలో యమయాతనలను అనుభవిస్తున్న భర్తను, అతనితో పాటు చనిపోయిన కిరాతకుణ్ణి, పులిని చూసింది. వారెందువల్ల హింసించబడుతున్నారని విష్ణుభటుణ్ణి ప్రశ్నించింది. కులాచారములను వదిలి నీతి నియమాలు పాటించక చోర వృత్తిలో నీ భర్త, ఇతరులు ప్రాణహింసలకు పాల్పడడం వల్ల శిక్షలు అనుభవిస్తున్నారు అని చెప్పారు. ఆమె ఆ ముగ్గురిని తరించే మార్గం ఉపదేశించండి అని ప్రార్థించింది. అప్పుడు విష్ణుభటుడు, పుణ్యాత్మురాలా, నీవు అపారమైన పుణ్యమును ఆర్జించుకున్నావు. నీ సంకల్పమునకు కొదవేమున్నది? కార్తీక పౌర్ణమి నాడు దీపానికి ఒత్తివేసి ఇచ్చిన ఫలితాన్ని వ్యాఘ్రానికి, ప్రమిదని ఇచ్చిన ఫలితాన్ని కిరాతకునకు, పురాణ శ్రవణ ఫలితాన్ని నీ భర్తకు ఇస్తే వారంతా పునీతులై యమలోకం నుండి విముక్తి పొందుతారు అని వివరించారు. అందుకు ఆమె ఆనందించి తనకు సంక్రమించిన పుణ్య ఫలితాలను వారందరికీ ధారపోసింది. అందువల్ల వారంతా నరకం నుండి విముక్తి పొంది ఆమెతో పాటు వైకుంఠం చేరుకున్నారు. ఓ రాజా, ఈ కార్తీక మాసంలో పురాణాలు వినుట వలన, పారాయణం చేయుట వలన, దీపం వెలిగించుట వలన ముక్తి మోక్షం సిద్ధిస్తుంది. తన వారంతా తరిస్తారు, అందరినీ ఉద్ధరించగలుగుతారు అని చెప్పి వశిష్ఠుడు తెలియచేశాడు. అదేవిధంగా వశిష్ఠుడు జనక మహారాజుతో, ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఒకదానికంటే మరొకటి గొప్పదే. సోమ మంగళవారాల కన్నా కార్తీక శని త్రయోదశి మిక్కిలి ఫలప్రదమైనది. శని త్రయోదశి కన్నా కార్తీక పౌర్ణమి అత్యంత ఫలదాయకము. కార్తీక పౌర్ణమి కన్నా ఏకాదశి, కార్తీక ఏకాదశి కన్నా ద్వాదశి, ఈ విధంగా ఒకదాన్ని మించి మరొకటి చక్కని ఫలితాలను ఇస్తాయి. ఇక కార్తీక ద్వాదశి అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ కార్తీక ద్వాదశి యందు అన్నదానం చేస్తే ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది.
కలుగుతుంది. కార్తీక ద్వాదశి అన్నదానం వలన గంగా నదీ తీరంలో 1,00,00,000 మంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేసినంత ఫలితం వస్తుంది. శ్రీమన్నారాయణుడు ఏకాదశి రాత్రి అందు యోగ నిద్రలో ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీరసముద్రం నుండి నిద్రలేస్తాడు. అందువలనే దీనికి హరిబోధిని ద్వాదశి అని పేరు వచ్చింది. ఈ కార్తీక ద్వాదశి నాడు ఎవరైతే బ్రాహ్మణులకు వెండి డెక్కలతోనూ బంగారు కొమ్ములతోనూ పాలిచ్చి ఆవును దానం చేస్తారో వారు ఆ గోవుపై ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకంలో సుఖించగలరు. ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఎవరైతే బ్రాహ్మణులకు సాలగ్రామాన్ని వెండి తులసి వృక్షాన్ని దానం చేస్తారో వారు భూమండలాన్నంతటినీ దానం చేసినంత ఫలితాన్ని పొందగలరు. దీనికి నిదర్శనంగా ఒక కథ చెప్తాను విను. పూర్వము గోదావరి నదీ తీరంలో పరమ పిసినారి అయిన ఒక వైశ్యుడు ఉండేవాడు. డబ్బు సంపాదనే అతని పరమావధి. ఏనాడు దాన ధర్మాలు చేయలేదు. ఒకనాడు ఆ పిసినిగొట్టు వైశ్యుడు ఒక బ్రాహ్మణుడికి ఇచ్చిన అప్పును రాబట్టుకోవడానికి అతని వద్దకు వెళ్ళాడు. బ్రాహ్మణుడు డబ్బు లేకపోవడంతో కాల్లా వేళ్లా పడ్డాడు. క్రూరాత్ముడైన ఆ వ్యాపారి మనసు కరగలేదు. మరింత ఉగ్రుడై తీవ్ర కోపంతో ఆ బ్రాహ్మణుడిని నేలపై పడేసి కాలితో తన్ని జుట్టు పట్టుకొని ఈడ్చి తన వద్ద ఉన్న కత్తితో బ్రాహ్మణుడిని వేటు వేశాడు. బ్రాహ్మణుడు బలైపోయాడు. రాజుగారు హత్యానేరం కింద తనని ఎక్కడ శిక్షిస్తారు అని భయపడి వ్యాపారి పారిపోయాడు. చివరికి వయసు పైబడ్డంతో మృతి చెందాడు. యమకింకరులు అతన్ని నరకానికి తీసుకుపోయారు. యమధర్మరాజు అతనికి రౌరవ నరక శిక్ష వేశాడు. ఇక అతని కుమారుడైన ధర్మవీరుడు తన తండ్రి అన్యాయమార్జితంగా ఇచ్చిన అపార సంపదలతో ఎందరికో సేవ చేసి మహాదాతగాను పరోపకారిగాను పేరు తెచ్చుకున్నాడు. చెరువులు నూతులు తవ్వించాడు. అన్నదానం చేశాడు. ఒకనాడు దేవర్షి నారదుడు లోక సంచారం చేస్తూ ధర్మవీరుని వద్దకు రావడం జరిగింది. ధర్మవీరుడు ఆయన్ని సత్కరించి తాను చేయవలసిన సేవ ఏమిటో సెలవీయమని వేడుకున్నాడు. నారదుడు, ధర్మవీరా, నీ ప్రజాసేవ కొనియాడదగింది. కానీ సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామం దానం చెయ్యి. ఇది నీ శ్రేయస్సుకై చెప్తున్నాను. నీ తండ్రి నరకంలో పడరాని పాటలు పడుతూ నరకయాతన అనుభవిస్తున్నాడు. నీ తండ్రి ఆ నరక బాధ నుండి విముక్తి పొందాలంటే నీవు సాలగ్రామం దానం చేసి తీరాలి అని చెప్తాడు. ధర్మవీరుడు మందహాసం చేస్తూ, స్వామి, నా తండ్రి పేరు మీదుగా గోదానము, భూదానము, తిలదానము, సువర్ణాది దానాలన్నిటినీ చేశాను. ఆ దానాలన్నిటి వల్ల విముక్తి పొందని నా తండ్రి ఈ సాలగ్రామ రాయి దానం చేసినందువల్ల విముక్తి పొందుతాడా? తినడానికి కాని అలంకారానికి కాని పనికిరాని ఈ రాయిని దానం చేసినందువల్ల ఏం ఫలితం వస్తుంది? ఏమీ రాదు. కావున నేను దానం చెయ్యను అని ఖచ్చితంగా చెప్పాడు. నారదుడు ఎన్నో విధాలా చెప్పి చూశాడు, వినలేదు. అయితే నీ కర్మ అనుకుంటూ నారదుడు నిష్క్రమించాడు. ధర్మవీరుడు నారదుని మాటలు ఖాతరు చేయలేదు. మూర్ఖంగా ప్రవర్తిస్తూ సాలగ్రామ దానాన్ని విస్మరించాడు. తత్ఫలితంగా నరక ప్రాప్తిని పొందాడు. అటు పిమ్మట 3 మారు పులిగాను, 3 మారు కోతిగాను, 5 మార్లు ఆబోతుగాను, 10 మార్లు స్త్రీగాను జన్మించి వైదవ్య పీడను కూడా అనుభవించాడు. తర్వాత 11వ జన్మగా ఒక భిక్షకుడికి పుత్రికగా జన్మించాడు. క్రిత జన్మలో చేసిన పాప ఫలితంగా పెండ్లి కుమారుడు మరణించడంతో వైదవ్య ప్రాప్తి కలిగింది. ఆ యాచక బ్రాహ్మణుడు జ్ఞానదృష్టితో తన కూతురి గత జన్మ గురించి తెలుసుకున్నాడు. ఆమె గత జన్మ పాపములన్నింటినీ వివరించి చెప్పి, అమ్మాయి, నీకు ఈ స్థితి రావడానికి ముఖ్య కారణం నీ గత జన్మ పాప ఫలమే. కావున నీవు కార్తీక సోమవారం నాడు శీఘ్రమే సాలగ్రామం దానం చేయవలసి ఉంటుంది అని చెప్పి ఆమెచే వేదోక్త ప్రకారం దానాన్ని చేయించాడు. తత్ఫలితంగా మరణించిన పెండ్లి కొడుకు కాస్త పునర్జీవితుడయ్యాడు. నాటి నుంచి ఆ దంపతులు సుఖంగా జీవించారు. అంత్యమున స్వర్గలోక ప్రాప్తి పొందారు. అటు పిమ్మట ధర్మవీరుడు తన 23వ జన్మగా ఒక బ్రాహ్మణుడికి పుత్రుడిగా ఉదయించాడు. గత జన్మలో చేసిన సాలగ్రామదాన పుణ్య ఫలితంగా జ్ఞాని అయి వర్ధిల్లాడు. ప్రతి సంవత్సరం కార్తీక సోమవారం నాడు సాలగ్రామదానాలను చేస్తూ తత్పుణ్య ఫలితంగా మోక్షాన్ని పొందాడు. కొడుకు చేసిన సాలగ్రామ దానాల ఫలితంగా నరకంలో రౌరవాది నరకాన్ని అనుభవిస్తున్న అతని తండ్రి కూడా విముక్తుడయ్యాడు. కావున జనక మహారాజా, సాలగ్రామ దానం వలన జీవుడు జన్మజన్మాల పాపముల నుండి విముక్తుడై మోక్షప్రాప్తిని పొందుతాడు. దీని వలన విష్ణువు కూడా సంతృప్తుడై విశేష గుణాన్ని ప్రసాదిస్తాడు. ఇదే సత్యము, ఇదే నిత్యము. కార్తీక మాసంలో సోమవారం నాడు సాలగ్రామ దానం చేయటం అత్యంత మహోన్నతమైన పాప ప్రాయశ్చిత్తం. దీని వలన సర్వపాపాలు హరించిపోతాయి. శ్రీ మహావిష్ణువు సంతోషించి మోక్షప్రాప్తిని అనుగ్రహిస్తాడు అని వశిష్ఠ మహర్షి వివరించారు.
ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యం 6వ అధ్యాయం సంపూర్ణం. కార్తీక పురాణం యొక్క ఈ అధ్యాయంలోని ముఖ్యమైన అంశాలు, కథలు మీకు అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. ఓం నమః శివాయ.